మీరు ఒక మాట నువ్వు కొట్లాడదాం అంటున్నావు కొట్లాడదాం నువ్వు మళ్ళీ తెలిసి నువ్వు కొట్లాడుతావు అది ఇది అంటే నువ్వు వచ్చి నా మీద చేయలేపు నువ్వు ఒక్క చేయి కూడా లేపలేదు. ఏమంటున్నా నేను నా పనిలో నేను ఉన్నా. నువ్వు వచ్చుడే వాడిని కొట్టిన వాని కోపంతో వచ్చి నా మీద చేయలేదు. చెప్పాలా మళ్ళా నాతో మంచిగా మాట్లాడు మని మేవనికి చెప్పాలా. నేను వచ్చినా అని చెప్పి అరే అన్ని తెలుసు నేను ఏమంటున్నా అట్లా అంటే వాడు చెప్తే అంటే కొట్టినంటే నువ్వు మాటలు అట్లా మాట్లాడుతున్నావు. సారీ చెప్పిండాడు ఇంకా సరే నేను ఏమంటున్నా ఇప్పుడు ఇటుకు వచ్చి నువ్వు మాట్లాడదాం అన్నావు ఇప్పుడు మా అన్నకి పిలుస్తా ఇప్పుడు నా మీద చేయలేపినావు నా మీద చేయలేపినావు నేను లేపినా ఫీల్ అయినావు పడ్డావు నువ్వు కొట్టినావు. ఓకే సారీ ఎప్పుడు నువ్వు అట్లా అంటే మన మా అన్న పిలుచుకొని నేను చేయలేపెట్టు నేను చేయలేపలే అంటే ఇగో మనోడు వేరే మూడ్లు ఉన్నాడు. ఆయన ఉర్రుకొని కొట్లాటలు పెట్టుకొని వచ్చిండు. కాలిపెళ్లి మనం కొట్టి మనం మాటలకు తప్పించి ఎందుకు లేవు నువ్వు అర్థమవుతుంది. చేతిలో గాజు వేసుకోలే అర్థమైంది. అన్న ఇగో అన్ని కాదు అది వేరే అయితే మళ్ళీ ఇంకా అవసరం నీకు అవసరం పనిపడేం లేదా. అరే భయ్యా ఇగో వన్నొద్దు అన్న అన్న రెస్పెక్ట్ ఇస్తున్నా ఏమొద్దు సారీ చెప్పేసి మావానికి అయిపోతుంది అది కంప్లీట్ చేసేది క్లోజ్ అయిపోతుంది. ఇక నీకు ముట్టల ముద్ద ఇవే వద్దంటు నేను మావాడు ఫోన్ చేస్తున్నా నేను కూడా విలువాల్సి వస్తుంది. ఇగో నువ్వు కొట్లాట అనుకుంటే అప్పుడే కొట్లాడుతుండే నువ్వు చేయలేపినప్పుడే నేను ఒక మాట కూడా అనలేదు. నీ మీద అన్న గర్వమైనా కానీ నువ్వు ఇంకొక మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే సరే అవు మీ కొట్టినా నీకు బాధ అనిపించింది నువ్వు నా మీద చేయలేపినావు అయినా కానీ నేను ఏమనలే మీ ఉంది తప్పు అని చెప్తున్నా. ఎందుకంటే చూపిస్తున్నావు కదా చెప్పాలి అట్లనే నువ్వు సారీ చెప్పినా పేరు చెప్తున్నావు అంటే చెప్తాను అరే అన్న అవన్నీ మాటలు కాదు ఇవన్నీ కాదు కానీ నేను గుర్తుపడతానే కాముషున్నాను అర్థమైందా. ఏం చేతులు గాజులు వేసుకొని కాదు మనోడు పడ్డాడు నిన్న వాడిని అడగా నువ్వు అని అడగాల కదా పడితే నేను కాబట్టి అయినా లేకపోతే వెళ్ళిపోతుండే తెలుసా. అరే అవరా నేను ఏమన్నా అప్పటికేమన్నా అన్నానారా చూసి నడుపుకోవారా మనిషివా గాడిదివా అంటే అన్న సగం అంటే వాడాలా నీ తప్పు ఇవన్నీ మాటలు నువ్వేమన్నా చూస్తే చదువుకున్నా నువ్వు అట్లాంటివి నేర్పిస్తున్నావు. చదువుకున్నట్టు మాట్లాడతారు
చిల్లర అదే మాట్లాడాల్సి వస్తది ఇక, ఏం చేస్తావు ఇక? చిల్లరే ఎంత మరి ఫస్ట్ స్టార్ట్ చేసిందే మీరు ఊరంతా కొట్టినప్పుడే సగం ఇజ్జత్ పోయింది. సగం ఇజ్జత్ పోయింది అన్నే. అర్థమవుతుందా? కొడితే కరెక్ట్ అంటారా? కొడితే కరెక్ట్ అంటారా? అది వేరే వేరే లైట్ తీసుకో. ఏం చేసుకుంటాడో చేసుకోపో, నువ్వు ఏం చేసుకుంటాడో చేసుకోపో. అట్లా సపోర్ట్ చేస్తే పిల్లలు చెడిపోతారన్న. ఆయన వేరే ఇంటెన్షన్లు ఉన్నాయి, ఆయన అర్థమైతే వచ్చినావు కాబట్టి ఆ మనిషి ఏమంటలేడు. ఎవరు లేకపోతే మాట్లాడలేదు కదా, రేపు రా నువ్వు. మేము తాగినతో మాట్లాడమన్నా. మనది కొట్లాడే ఉద్దేశం కాదు, ఆయన కొట్లాడే ఉద్దేశం ఉంది. నువ్వు ఎంతసేపు మాట్లాడినా ఇది ఇట్లానే నడుస్తుంది. అర్థమవుతుందా? సరే పోనీ నడు, పోనీ వెళ్ళిపో. ఎందుకు పోతారు? అరే ఏమైతుంది? ఎందుకు పోతారు భయ్? నాకు అర్థమైతలే. అరే పోనీ ఎట్లా అంటారు భయ్? మంచిలో అరే నువ్వు చెయ్యట్లా చెప్తావు, నువ్వు చెయ్యట్లా చెప్తావు మంచిని సైకి అంటున్నా అని అదే అంటున్నా. చెప్తే నువ్వు రేపు పొద్దున మాట్లాడతావు. రేపు మా అన్న నువ్వు వేసుకుంటున్నావు చిల్లర, నేను కాదు. అర్థమైందా? నువ్వు వాడిని వేసుకొని వచ్చి మాట్లాడుతున్నావు. విజయ్ నువ్వు మాట్లాడాలి. నువ్వు వచ్చినావు నా మీద చేయలేపినావు. నేనేమన్నా అన్నానా? నేను నీ మీద చేయలేపినా? కాముషి ఉన్నా నేను. ఫీల్ అయినావు అనుకోని కాముష్ నువ్వు మిగతా అంతా పక్కగానే వచ్చి నేను వేసుకొని వేరేలా ఉంటది, వేరేలా ఉంటది, వేరేలా ఉంటది, నాకు వేరే ఉంటది, ఏముండదు. నేను వేసుకొస్తే వేరేలా ఉంటది. అయిపోయింది కాదు విజయ్, ఇప్పుడు మీరు పోరే. నేను అరే మావుడేరా వేస్తున్నా నేను. ఏం చేస్తున్నావా నువ్వు? సీరియస్ ఎందుకు అవుతున్నావు? అరే నీ కళ్ళు కొడుతున్నా, నీకు కనిపిస్తలేదా? కన్ను కొట్టేటట్టుందా సిచ్యువేషన్? ఇద్దరి మీద వేస్తున్నాను, నీ కళ్ళు కొడుతున్నా. అప్పటికెళ్ళి కళ్ళు కొడుతున్నాను, నువ్వు పట్టుకుంటలేవు. ఇదేం ప్రాంక్ అన్న? బట్టలు చెప్పుకొని కొట్లాడుతుండే. మాడైపోవాలి కదా ఫస్ట్. అరే నీకు అప్పుడు వచ్చినప్పుడు నుంచి కళ్ళు కొడుతున్నా. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. కన్ను కొట్టినప్పుడు నేను ఆయన కొట్టేస్తుండే కాలిపిలి. కళ్ళు కొడుతుంది, నేను వీళ్ళ మీద చేస్తున్నా అని చెప్పి నేను వచ్చి కొట్టేద్దాం అనుకున్నా. మా మీద ఏం చేసినామన్న? ఎందుకన్నా ఇది మాకు నేను ముందే చెప్పినా, నేను ముందే చెప్పి చేస్తున్నా. దెబ్బలు కొట్టుడు వీళ్ళకి నా మీద ప్రేమ ఉందన్నమాట. సో ఏం లేదు, నేను ఎందుకంటే ఒక సీరియస్ కంటెంట్ నా మీద నేను చేస్తే ఎట్లుంటది, వీళ్ళ రియాక్షన్ ఎట్లుంటది. ఈ పిచ్చోడు నేను కళ్ళు కొడుతున్నా అప్పటికెళ్ళి, ఈ మంచి ఏమో ఈయన కొడదామేమో అనుకుంటున్నాంట. నేనేమో ఇట్లా కళ్ళు కొడుతున్నా, అరే వీళ్ళ మీద చేస్తున్నా అని చెప్పి కళ్ళు కొడుతుంటే మనోడేమో అర్థం చేసుకుంటాడు. తాగినాడు అంటున్నావు, కొట్టొద్దు అంటున్నావు, దెబ్బలు తింటున్నావు. ఏమైతుంది? దట్ ఈస్ కాల్డ్ పరేషాన్ బాయ్స్ ప్రాంక్. పరేషాన్ బాయ్స్ టీం తమ ఛానల్లో ఒక సరికొత్త హల్చల్ క్రియేట్ చేయడానికి గట్టిగా స్కెచ్ చేశారు. మొదట హర్ష బబ్బులోని ఛానల్ నుంచి తీసేస్తున్నామంటూ షాక్ ఇవ్వాలనుకున్నా అంతకన్నా గమ్మత్తైన ఐడియాతో ప్లాన్ రూటే మార్చేశారు. ఈ క్రమంలో విజయ్ అనే ఆర్టిస్ట్ని రంగంలోకి దించి అస్సలు కథను వేరే లెవెల్కి తీసుకెళ్లారు. బైక్ కట్కొట్టి తమ మనిషిని పడేశారనే వంకతో రోడ్డుపై కావాలనే పెద్ద గొడవను క్రియేట్ చేశారు. ఇరు వర్గాలు పగ తీర్చుకోవడానికి వచ్చారా అన్నట్లు పరస్పరం అరుచుకుంటూ బూతులతో విరుచుకుపడ్డారు. ఊహించని ఈ గొడవతో వాతావరణం క్షణాల్లో వేడెక్కిపోయి నిజంగానే కొట్టుకునేదాకా పరిస్థితి దాటిపోయింది. ఇమ్రాన్ అన్నపై బయటి వ్యక్తులు అటాక్ చేస్తున్నారనే డ్రామా నడవడంతో మిగతా ఫ్రెండ్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తమ మిత్రుణ్ణి కాపాడుకోవాలనే కంగారుతో వాళ్లంతా ఏం చెయ్యాలో తోచక ఆవేశంతో మధ్యలోకి దూరి ఆపే ప్రయత్నం చేశారు. నిజానికి ఇదంతా నటనాని చెప్పడానికి ఇమ్రాన్ కళ్లతో చేతులతో ఎంత సైగలు చేసినా ఆ సీరియస్ మూడ్లో ఫ్రెండ్స్ ఎవ్వరూ దాన్ని పసిగట్టలేకపోయారు.
గొడవ చినికి చినికి గాలివానలా మారి చేతులు దాటిపోతున్న సమయంలో ఇమ్రాన్ గట్టిగా నవ్వుతూ అసలు సీక్రెట్ బయటపెట్టేశాడు. దెబ్బలతో రచ్చరచ్చ చేయడానికి వచ్చిన ఆ వ్యక్తి నిజమైన శత్రువు కాదని, కేవలం ఒక నటుడని చెప్పి అందరికీ ప్రాంక్ షాక్ ఇచ్చాడు. నిజంగానే అటాక్ జరిగిందనుకుని కంగారుతో చెమటలు పట్టిన ఫ్రెండ్స్ ఇదంతా ఫేక్ అని తెలియగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. చివరగా గొడవలో జీవించిన విజయ్ని అందరికీ పరిచయం చేసి అతని ఇన్స్టాగ్రామ్ వివరాలు షేర్ చేస్తూ సరదా నవ్వుల మధ్య ఈ హై డ్రామా ప్రాంక్ వీడియోను క్లోజ్ చేశారు.